పెట్టి జైల్లోనే నా పైన హత్యా ప్రయత్నం చేసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బయటకు వచ్చి కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. అవును. ఎందుకోసం చేశాం? ఒక రాక్షస పాలన అంతమొందించడం కోసం చేశాం. ఒక మంచి ప్రభుత్వం రావాలని చేశాం. ఇప్పుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటుంది, కానీ స్ట్రిక్ట్ గా అది ఫాలో కావట్లేదు. మీరు మంచితనంతో ఉంటారా, మానవత్వంతో ఉంటారా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరేదో 2049 2047 విజన్ అంటూ వెళ్తున్నారు, కానీ ఆ విజన్ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జరిగిన నష్టాన్ని ఎలా మీరు పూరిస్తారో అది చెప్పండి. మాకు నష్టపోయిన ప్రజానికాన్ని ఎలా ఓదారుస్తారో అది చెప్పండి. ఎవరికి కావాలి మీ తొక్కలో 2047 విజన్? చచ్చేవాడెవడు, బతికేవాడెవడు? నేను అంటున్నా తొక్కలో విజన్ అని అంటున్నా. పనికిరాని చెత్త మాట అంటున్నాను. పరిపాలన చేత కాక ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ అని నేను చెప్తున్నా. మీరు అరెస్ట్ చేయాల్సిన వాడిని అరెస్ట్ చేయండి. మీ భార్యను అరనాని మాట్లాడినటువంటి కొడాలి నానిని అరెస్ట్ చేయండి. వలపనేని వంశీని అరెస్ట్ చేయండి. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయండి. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి. రోజాని అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా దళిత బిడ్డలు వాడిని వీడిని అరెస్ట్ చేసి నందిగం సురేష్ లాంటి వాళ్ళను, లేకపోతే రాజ్పాల్ లాంటి వాళ్ళను, లేకపోతే RRR పైన ఏదో అక్రమంగా దాడి చేశాడని చెప్పుకుంటున్నటువంటి ఇంకొక విజయపాల్ అన్న పోలీస్ ఆఫీసర్ పైన, దళితుల పైన మీ దహనకాండను తగ్గించి చేతనైతే మీ కమ్మోళ్ళని కూలపరచండి. నేను స్పష్టంగా చెప్తున్నా, మీ కమ్మ వాళ్ళు, నీ కులస్తులు, నీతో పెంచి పోషించబడ్డటువంటి వాళ్ళు, లోకేష్ గారి పుట్టికనే ప్రశ్నించినటువంటి దుర్మార్గులు వాళ్ళు, వాళ్ళను ఎంట్రుక పీకుతావా, ఎత్తి రాజమండ్రి జైల్లో వేస్తావా? అది చెయ్యి. లేకపోతే సన్యాసం తీసుకో. చంద్రబాబు నాయుడు సన్యాసం తీసుకో. లేదు, చచ్చుబడిని నీ నరాలు ఏమీ చేయలేవు. వెంటనే లోకేష్ గారిని సీఎం చేయి. లేకపోతే లోకేష్ గారు రాహుల్ గాంధీ లాగా దేశంలో నిలబడిపోతాడు. ఆ రోజు ఏదైతే సోనియా గాంధీ తప్పు నిర్ణయంతో మా మన్మోహన్ అనేసి ఒక బొమ్మను పెట్టి పరిపాలన చేసి రాహుల్ గాంధీకి రాజకీయ జీవితం లేకుండా చేసేసింది. అటువంటి తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేయకూడదు. ఏదైతే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని ఏ విధంగా ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చి ఆయన సీఎం చేసి ఆయనకు ఆ విధమైనటువంటి ఈరోజు ఆయన పోరాటం చేయడానికి నిలబడుకోగలిగాడు. ఆ విధంగా నువ్వు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.